ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా 7వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో 6వ వచనము మనం చూసినప్పుడు, 4వ వచనం చూసినప్పుడు, లోకములో మంచివారు లేరు, యథార్థవంతులు లేరు. వారు ఏ విధంగా ఉన్నారు అనగా, వారు మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము వివరించుచూ ఉన్నది. అనగా లోకములో యథార్థవంతులమని చెప్పుకుంటూ ముండ్ల వలె ఉన్నారు. ముండ్ల కంచె కంటే మరి ఇంకా విషముతో నిండిన ఆ యొక్క ముండ్లు ఎంత హానికరంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నారు అని మనకు అర్థమిచ్చుచూ ఉంది. అందువల్ల లోకములో యథార్థవంతుడు అని చెప్పుకొనిటే కానీ నిజమైన యథార్థవంతుడు లేడు. మంచితనము లేని మంచివారు ఉన్నారు, పేరు మట్టుకే, కానీ మంచివారు మంచితనము లేకుండా హానికరంగా ముండ్ల వలె ఉన్నారు, ముండ్ల చెట్టు వంటి వారు అని దేవుని యొక్క వాక్యం విశదపరుస్తూ ఉంది. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవరిని నమ్ముకుంటాము? యథార్థవంతుని నమ్ముకొనుటకు కానీ, మంచివారిని నమ్ముకొనుటకు కానీ మనకు ఏమాత్రం కూడా క్షేమము కాదు అని అర్థమవుతూ ఉంది. అలాంటప్పుడు స్నేహితులను నమ్ముకొనుట అనేది కూడా మనకు వెంటనే మనస్సునకు వచ్చేది స్నేహితుల్ని. మన కష్టంలో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, మనకున్న ప్రాణహాని కలిగిన పరిస్థితులలో మనము దాగుచోటు వెతుక్కునేది స్నేహితుల మధ్య. అయితే దేవుని యొక్క వాక్యములో స్నేహితుని గూర్చి ఏమని వివరించుచూ ఉన్నది అని మనము ఆలోచన చేద్దాం. స్నేహితుని యందు మీకా 7:5 స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. అసలు స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని అంటే ఇంకా మనము నమ్మడానికి మనకి ఎవరుంటారు? ఈ స్నేహితుడు అనేవాడే మనల్ని మోసపరిస్తే ఇక మనము నమ్ముకొనుటకు మనకు ఎవరున్నారు అన్నట్టుగా మనకు అధైర్యము వస్తుంది. ముఖ్యంగా స్నేహితుని నమ్మవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టు అంటున్నాడు. అనగా ఈ యొక్క పండుకొనిది, కౌగిటిలో పండుకొను భార్య, కౌగిటిలో పండుకొను ఈ యొక్క వేశ్య, ఆమె దగ్గర నీ యొక్క పెదవులకు కాపు పెట్టు అని సలహా లేకపోతే హెచ్చరిక దేవుని యొక్క వాక్యము ఇస్తూ ఉంది. ట్రస్ట్ యూ నాట్ ఇన్ ఎ ఫ్రెండ్, పుట్ యూ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎ గైడ్, కీప్ ద డోర్స్ ఆఫ్ యువర్ మౌత్ ఫ్రమ్ హెర్ దట్ లయత్ ఇన్ యువర్ బోజం. అటు దాని అందు నీ పెదవులకు కాపు పెట్టు అని దేవుని యొక్క వాక్య హెచ్చరికను బట్టి మనము విచక్షణ కలిగి వివేకముతో మనము ఎవరిని నమ్మాలి, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు మన యొక్క రహస్యమును లేకపోతే మన కష్ట సుఖాలని వారితో పంచుకుంటే వారు గుప్తంగా ఉంచుతారు అనే విషయాన్ని ముందుగా కనిపెట్టుటకు ప్రభు సహాయం కోరుకోవాలి.
హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నిజమైన ఈ యొక్క స్నేహితులు అనేవారు దొరకనప్పుడు, ఈ దినాల్లో తండ్రి తల్లులను మనం చూసినప్పుడు కూడా సామెతలు మీకా 7:6 ప్రకారంగా ఎలా ఉంది? కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క కుమారుడు వృద్ధాప్యంలో ఆయనను పోషించి కాపాడి భద్రపరిచి యోగక్షేమమును చూసుకోవలసిన వాడై ఉన్నాడు. అతడు బాధ్యత కలిగిన కుమారుడు. అయితే బాధ్యత రహితంగా ఉండేవారు కూడా ఉన్నారు ఈ లోకంలో. కుమారుడు తండ్రిని ఈ దినాల్లో నిర్లక్ష్య పెడుతున్నారు అని. నిర్లక్ష్య పెట్టడం వల్లే కదా వృద్ధాప్యంలో ఉన్న వారికి దిక్కు లేక క్షేమం లేక ఆశ్రమాలు పెట్టారు. కాబట్టి మనము ఇట్టి వారిని గురించి మనమేమి ఆలోచించాలి అనంటే, వారికి గ్రేట్ఫుల్నెస్ అనగా కృతజ్ఞత భావము లేదు. కృతజ్ఞత లేని ఈ కుమారులు, వారి ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, వారి యొక్క కష్టార్జితం అంతా కావాలి, కానీ వారి క్షేమము కోరని కుమారుడు. కాబట్టి ఇటు వారిని మనం ఏమంటాం? వాడు కృతజ్ఞుడు అని మనము చెప్పవచ్చు. అనగా కృతజ్ఞుడు అనే మాటలో వీడికి నిజమైన తండ్రి యొక్క విలువ తెలియని వాడుగా ప్రవర్తించుచూ ఉన్నాడు అని మనకు జ్ఞాపకం వస్తుంది. కృతజ్ఞత లేని ఈ యొక్క కుమారుడు. ఈ రోజున ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం మనము. ఎవరు నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుని యొక్క విలువ ఎటువంటిది అని. నిజమైన కుమారుడు ఎట్టి బాధ్యత తీసుకుంటాడు తన యొక్క తుది శ్వాస వచ్చే వరకు అని కూడా మనము ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం. ఈ యొక్క రెండిటికి కూడా ఆలోచన చేస్తే మన ప్రభువు నిజమైన స్నేహితుడు, మన యొక్క ఆపదలు ఆదుకునే స్నేహితుడు. తన ప్రాణము సహితము లెక్క చేయక పెట్టేవాడుగా ఉన్నాడు. అది సార్థకం చేసుకున్నాడు. అది ఆయన తన యొక్క నిజ జీవితములో తన ప్రాణాన్ని పణముగా తన స్నేహితు కొరకు పెట్టి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు అదేవిధంగా తన కుమారుడు అయి ఉండి తన జ్యేష్ఠ కుమారుని యొక్క బాధ్యత ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లికి ఆఖరి క్షణములో ఒక ఆదరణ చూపిస్తూ ఉన్నాడు. ఆదరువుగా కుమారుడిని చూపించి ఉన్నాడు. ఆదరణగా మరి ఆ కుమారుడు తనను పోషించుటకు, ఆదరించుటకు, చేర్చుకొనుటకు తను అంగీకరించిన విధానం. యోహాను ఆ సిలువ వద్ద మరియమ్మ పక్కనే ఉన్నాడు. మరియమ్మ తన యొక్క గుండెలు పగిలే విధంగా వేదన గోడు చెందుతూ ఉంది. అలాంటి సమయంలో నా కుమారుడు నాతో ఏమైనా చెప్తాడా అని ఆలోచన చేస్తే అమ్మా అని పిలిచాడు. పిలిచి ఆమె వంక చూసి పక్కనే ఉన్న ఆ యొక్క యోహానును కూడా చూసి, ఇదిగో నీ కుమారుడు. అమ్మా నీ పిలుపు కొరకు ఆతృత పడింది. ఆ పిలుపు కొరకై ఆశతో వేచి ఉంది. ఆ చివరి గడియలో తన కొరకు ఏమైనా మాట దాచి ఉంచాడా, నాతో ఏమైనా చెప్పుతాడా అని. అలాగే ఆదరణ కొరకు, ఆదరువు కొరకు, క్షేమము కొరకు ఆమెను చేర్చుకొనుటకాయ
తన ప్రియమైన శిష్యుడు యోహానును ఆ ప్రభు ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత బాధ్యత కలిగిన కుమారుడు. ఈ రోజున బాధ్యత గల కుమారులు లేరు. కుమారులారా, మీ తల్లిదండ్రులని వారి యొక్క వృద్ధాప్యంలో ఎలాగ పెంచుతున్నారు, ఎలాగ ఆదరిస్తున్నారు, ఎలాగ ప్రేమతో వారిని పలకరిస్తున్నారు ఆలోచన చేస్తారా? నేను ఒక మా దూరపు బంధువు అయిన మా బావగారు పెద్దనాన్నగారు అల్లుడు ఎలగాడ భూషణం గారని నేను ఎరుగుదును. ఆయన తల్లి తన యొక్క భర్తను కోల్పోయింది. చిన్నతనం నుండే ఆ కుమారుని అల్లారు ముద్దుగా పెంచింది. ఆమె వృద్ధురాలు 70 ఏళ్ళు అలాగైపోయినప్పుడు ఆమె వద్దనే పడుకునేవాడు. ఆమెకు కళ్ళారా అన్నీ చూసేవాడు. తనకు భోజనం తినిపించుట, తనకు దేహశుద్ధి, బట్టలు కట్టుట, అన్నీ. ఎంత బాధ్యత. ఆ దినాల్లో వృద్ధాప్య ఆశ్రమాలు లేవు కాబట్టి తన కుమారుడే ఉద్యోగం ఉన్నప్పటికీ అన్నీ చక్కబెట్టుకుంటూ, తల్లిని సవరించుకుంటూ, అన్నీ సిద్ధం చేసి ఆహారం పక్కన పెట్టి అప్పుడు ఎవరికైనా అప్పగించేవారు. ఎంత బాధ్యత. ఆలోచన చేద్దాము. మన తల్లులను, మన తండ్రులను ఎలాగా పోషించుచూ ఉన్నాము, ఆదరించుచూ ఉన్నాము. ఇది ఎంతో మన యొక్క హృదయాల్ని కుదిపివేసే ప్రశ్న. ఆలోచన చేద్దాం. కాబట్టి కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచూ ఉన్నాడు. కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు. ఆలోచన చేద్దామండి. ఇది రోజు రోజు పెరిగిపోతున్న క్రైమ్. అత్త కోడళ్ళు పిల్లలకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు, పిల్లలకు ఎంత వైరము, వ్యాజ్యాలు పెరుగుతున్నాయో ఆలోచన చేద్దాం. ఈ రోజున భార్య లేకపోతే మీరు లేరు కదా అని ఆ యొక్క ఇంగిత జ్ఞానము లేక వీరు విర్రవీగిన దుష్టత్వముతో వారి యొక్క దుష్కార్యములను, దుష్ప్రవర్తనను పెంచుకుంటూ ఉన్నారు. ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ విధంగా విరోధులుగా మారిపోతున్నారు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను. ఇలాంటి పరిస్థితులు నా చుట్టూ ఉన్నా కూడా నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, కనిపెట్టి ఉంటాను అని మీకా భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారము, దేవుని వైపు నిరీక్షణలతో ఎదురు చూచుట, కనిపెట్టి ఉండుట ప్రభు యొక్క కృప అనుగ్రహం కొరకు ఈ విషయాన్ని మైకా జీవితంలో చూస్తున్నావు. దేర్ఫోర్ ఐ విల్ లుక్ అన్టు ద లార్డ్, ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, మై గాడ్ విల్ హియర్ మీ. నా ప్రార్థనను, నా మొర్రను ఆయన ఆలకిస్తాడు అన్న విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ మీలో ప్రతివాడు తన పొరుగు అని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచివారో, ఎవరు యథార్థపరులు, ఎవరు నీకు మేలుకరంగా కనబడుతున్నారో వారు మేలు నీకు నిజంగా ముందుకు వచ్చారా అనే సంగతి మనము విచక్షణ జ్ఞానముతో జాగ్రత్తగా ఉండాలి అని బుద్ధి చెప్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏ సహోదరునైనను నమ్మొద్దు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచేవాడుగా ఉన్నాడు. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడువాడుగా ఉన్నాడు. మన బ్రతుకు ఏ విధంగా ఉంది, మనం ఏ విధమైన సంభాషణ చేస్తున్నాం అనే సంగతి మనల్ని మనమే పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించాలి. మనము నిత్యము నిబద్ధతో బ్రతకాలి. మనము నిజమైన స్నేహితులుగా, యథార్థవంతులుగా, మంచివారుగా ప్రభు ఇచ్చే కృప కొరకు, అనుగ్రహం కొరకు ఆశతో కనిపెట్టే వారంగా ఉండాలి అని ప్రభు చిత్తము. ఆ విధంగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.